హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా బర్త్డేకి నేను 3-in-1 డ్రెస్లా అయితే స్టిచ్ చేసుకున్నానండి. దానికోసం నేను 2 ప్లెయిన్ సారీస్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ డిజైనర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అన్నీ ఒకే కలర్లో తీసుకున్నాను అనమాట. కంప్లీట్గా నేను డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేశాను అనేది పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోనే 30 minutes అయిపోయింది. 4 మీటర్ సాటిన్ లైనింగ్ అయితే యూస్ చేశానండి. 1 మీటర్ ఏమొచ్చి కాటన్ లైనింగ్ అయితే యూస్ చేశాను. ఓన్లీ టాప్ కోసం అని కాటన్ యూస్ చేశాను అనమాట. నేను మొత్తం మెటీరియల్ అంతా కూడా 3 months బ్యాకే తీసుకున్నాను. నార్మల్గా SBL షాప్ గాజువాకలో ఉంది వైజాగ్లోని. అక్కడ షాప్లో వెళ్ళి తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు ఎలా స్టిచ్ చేయాలి అనేది. ప్రెజెంట్ మాత్రం 3-in-1 డ్రెస్లో అయితే స్టిచ్ చేశాను. ఇదేమొచ్చి పెప్లం టాప్, కిందనేమో లెహంగా అనమాట. ఇదేమో క్రాప్ టాప్, లెహంగా, చున్నీ. ఈ చున్నీని కూడా డిఫరెన్స్ వేలో అయితే వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏమొచ్చి మనకి అంబ్రెల్లా కట్ వస్తుంది కదా, అలాగా టాప్ అంబ్రెల్లా, కింద లెహంగా, చున్నీ అనమాట. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం పేరప్ చేసి వేసుకోవచ్చు. ఈజీ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. నేను మెయిన్ ఏమనుకున్నానంటే నాకు లైట్ వెయిట్గా ఉండాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరు ఉండారనమాట ఇంట్లో. నేను డ్రెస్ వేసుకున్నా ఈజీగా క్యారీ చేసేలా ఉండాలి అని డిజైన్ చేసుకున్నాను. మనకి ఎప్పుడు స్కర్ట్ కుట్టినా మనకి 2 మెజర్మెంట్స్ ఉండాలండి. హైట్, వేస్ట్ మీకు తెలుసు కదా, ఫ్రాక్కి తీసే వేస్ట్ వేరుగా ఉంటుంది. మనము ఇలా స్కర్ట్ లాగా తీసుకున్నప్పుడు వేరుగా ఉంటుందన్నమాట. మీరు స్కర్ట్ ఎక్కడైతే వేసుకుంటారో అక్కడ చుట్టుకొలత తీసుకోండి. నాకైతే 28, 29 వచ్చింది, కానీ నేను కొంచెం లూజ్గా ఉండాలని 34 పెట్టాను. టోటల్ హైట్ అయితే 41 inches ఉందండి. దాన్ని అయితే డివైడ్ చేశాను అనమాట. బెల్ట్కి ఏమొచ్చి 1.5 inch ఉంచాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మిగిలిందేమొచ్చి 39.5 ఉండిపోయింది అనమాట లెహంగా హైట్కి. కానీ మనం లెహంగాకి కిందన పీకో చేస్తాం కదా, దానికి ఒక 1 meter, పైన బెల్ట్కి అటాచ్ చేయడానికి ఒక 1/2 meter అన్నట్టు 1.5 meter అటాచ్ చేశాను. సో బెల్ట్కి 1.5, టోటల్ హైట్ ఏమొచ్చి మళ్ళీ 41 inches అయితే కావాలన్నమాట. సో దీన్ని నేను మెయిన్ క్లాత్కి ఏమో ఫుల్ శారీ యూస్ చేశానండి, 5 meters. అదే లైనింగ్, లోపల లైనింగ్ వేసుకుంటాం కదా సాటిన్ లైనింగ్, అదేమొచ్చి 2.5 meters అయితే యూస్ చేశాను అనమాట. దీనికి కరెక్ట్ మన వేస్ట్ రౌండ్కి ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి 5 meters పడుతుందండి. మనకి ఫుల్గా వస్తుంది అనమాట గేర్ అనేది. అదే హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అయితే హాఫ్ వస్తుంది అనమాట. దానికి 2.5 meters అయితే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి కట్ చేసిన తర్వాత అలా సర్కిల్ వస్తుందన్నమాట. అది ఫుల్ సర్కిల్ అంటారు. అలా రావాలి అంటే మనం వేస్ట్ రౌండ్ ఎంతైతే తీసుకున్నామో దానికి 6.28తో డివైడ్ చేయాలి. సో నాది వేస్ట్ రౌండ్ 34 కాబట్టి 34 డివైడెడ్ బై 6.28 చేస్తే నాకు 5.41 వచ్చిందనమాట. ఇప్పుడు మనం తీసుకునే క్లాత్ 5 meters ఉంది కదా, దాన్ని సారీ ఫోల్డ్ వేస్తాం కదా, అలాగా 4 folds వేయాలన్నమాట. ఎక్కడైతే మనకి ఫోల్డింగ్ సైడ్ ఉందో అక్కడ టిప్ కార్నర్లో అలా పెట్టి టేపు మనము 5.4 దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి. యూ షేప్లో వస్తుంది అనమాట. ఆ యూ షేప్ని మార్క్ చేసుకోవాలి. అది మనం అలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఆ కర్వ్ అనేది మనకి 8.5 వస్తుంది. సో 4 foldsలో ఉంది కదా, కంప్లీట్గా 34 వేస్ట్ రౌండ్ అయితే వస్తుంది అనమాట మనకి. నేను దీన్ని పేపర్ కటింగ్ మీద కూడా చూపిస్తానండి. సో బిగినర్స్ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది. అదే మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, కాన్సెప్ట్ అంతా మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఎక్కడైతే మనం ఈ కర్వ్ని అయితే మార్క్ చేసుకున్నామో వేస్ట్ రౌండ్, ఆ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి కిందకి 41 inches అయితే మార్క్ చేసుకోవాలి. అదే లెహంగా హైట్ అనమాట. సో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఇది మెయిన్ క్లాత్ కోసము నేను జార్జెట్ శారీ తీసుకున్నాను. దాన్ని 4 folds వేసి ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అక్కడ 34 వేస్ట్ రౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు హాఫ్ సర్కిల్ కూడా 34 వేస్ట్ రౌండే రావాలి. కానీ మనకి హాఫే వస్తుంది అనమాట. దీనికి గేర్ తక్కువ ఉంటుంది. మనం యూస్ చేసే క్లాత్ కూడా 2.5 meters యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2.5 meter క్లాత్ని అయితే 2 folds వేసుకున్నానండి. దీన్ని వేస్ట్ రౌండ్ కట్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఉంది కదా, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేయాలన్నమాట. ఎంత వాల్యూ వస్తుందో ఆ టిప్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవడమే. నా వేస్ట్ రౌండ్ 34 ఉంది, డివైడెడ్ బై 3.14 చేశాను, 10.82 వచ్చిందనమాట. ఇప్పుడు టిప్ ఉంది కదా, ఆ టిప్ దగ్గర నుంచి మనం టేప్ అలాగా కర్వ్ షేప్లోని మెజర్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి 34 వేస్ట్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి 41.5 inches హైట్ అనేది మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్, హాఫ్ సర్కిల్ అని వస్తుంది. ఇప్పుడు ఇదే మీకు ఇంకా ప్రాపర్గా అర్థం కాలేదు అంటే నేను క్లాత్ మీద కట్ చేసే ముందు మీకు పేపర్ మీద చూపిస్తాను. ఎందుకంటే నాకు క్లాత్ మీద వీడియో అంత డీటెయిల్గా చూపించడం అవ్వట్లేదండి. సో నేను పేపర్ మీద చూపిస్తున్నాను. ఈ లైట్ గ్రీన్ అనేది 2.5 meters అండి. లైనింగ్ వైట్ కలర్లో ఉంది కదా, అది 5 meters మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సర్కిల్ని కట్ చేసుకుందాము. ఈ 2.5 metersని
మనం 2 ఫోల్డ్స్ వేసుకోవాలి ఇలాగా. దీనికి ఒక సైడ్ క్లోజింగ్ ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. మనం మార్కింగ్ అనేది క్లోజింగ్ సైడ్ నుంచే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను హాఫ్ సర్కిల్కి ఏం చేశాను, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేశాను. అండ్ నా వేస్ట్ రౌండ్ 34 కాబట్టి 34 డివైడెడ్ బై 3.14 చేస్తే 10.82 వచ్చింది. సో ఎక్కడైతే క్లోజింగ్ సైడ్ ఉందో ఆ టిప్ దగ్గర నుంచి కూడా నేను మెజర్ చేసుకుంటాను అనమాట. 10.85కి అలాగా కర్వ్ షేప్లోని మార్క్ చేసుకుంటూ వెళ్తాను. నేను వీడియోలో చూపిస్తాను కదా, సేమ్ ఎగ్జాక్ట్గా పేపర్ మీద ఎలా అయితే చేస్తున్నామో మనం ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే చేస్తాము. కాకపోతే నాకు ఈ ఫోల్డింగ్స్ అవి వీడియోలో చూపించడానికి అవ్వట్లేదు. చాలామందికి డౌట్స్ ఉందన్నమాట ఈ హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ గురించి. అందుకనే డీటెయిల్డ్గా ఒక వీడియోలోనైతే నేను చూపిద్దామని చెప్పేసి ఇలా మొత్తం పేపర్ మీద డ్రాఫ్టింగ్ వేస్తున్నాను. సో ఆ టిప్ క్లోజింగ్ సైడ్ టిప్ దగ్గర నుంచి కూడా మీరు ఆ మెజర్మెంట్ 10.82ని మెజర్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ వస్తుంది. ఈ కర్వ్ షేప్ని కూడా మీరు మెజర్ చేసుకుంటే 17 ఇంచెస్ వస్తుంది అనమాట. అంటే ఒక సైడ్కి ఆ రౌండ్ 17 వస్తుంది, బ్యాక్ సైడ్కి 17 వస్తుంది, టోటల్గా 34 వస్తుంది అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనం స్కర్ట్స్ ఫ్రాక్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ రేడియస్ని డ్రా చేసుకున్నాం కదండి కర్వ్ షేప్, అక్కడి నుంచి 41.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని దాన్ని కూడా కర్వ్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది కటింగ్ చేశారనుకోండి మీకు కరెక్ట్గా స్కర్ట్ షేప్లో వస్తుంది అనమాట. కాబట్టి ఇది హాఫ్ సర్కిల్. నేను సాటిన్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను. హాఫ్ సర్కిల్లోని నేను ముందే ప్లాన్ చేసుకోలేదు స్టిచ్ చేద్దామని చెప్పి, సడన్గా స్టిచ్ చేశాను అనమాట. నా దగ్గర 5 మీటర్స్ లైనింగ్ లేదు, ఓన్లీ 4 మీటర్సే ఉంది. సో టాప్కి బాటమ్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు బాటమ్ సాటిన్ ఏమొచ్చి లోపల లైనింగ్ సాటిన్ ఏమొచ్చి నేను నార్మల్గా హాఫ్ సర్కిల్ అయితే పెట్టేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమొచ్చి ఫుల్ గేరాతోని సర్కిల్ అయితే ఇచ్చాను అనమాట. లెహంగా అయితే చాలా కంఫర్ట్గా వచ్చిందండి. నేను లెహంగా స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఆ బెల్ట్ నాకైతే చాలా ప్రొఫెషనల్గా వచ్చింది, నాకు బొటిక్ స్టైల్లోని చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఇలా కట్ చేసా కదండి, ఇది కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి స్కర్ట్ షేప్లో ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే హాఫ్ సర్కిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా, ఇలా చూస్తే మనకి స్కర్ట్లా కనిపిస్తుంది. మనము నార్మల్ స్కర్ట్స్ కూడా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. హాఫ్ సర్కిల్లో కట్ చేసుకొని మనకి కాటన్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదండి అంబ్రెల్లా షేప్లోని, అవి కూడా హాఫ్ సర్కిల్సే యూజ్ చేస్తారు. ఇప్పుడు 5 మీటర్స్లోని ఫుల్ సర్కిల్ని ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 5 మీటర్ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలన్నమాట. మనం శారీని ఫోల్డ్ చేస్తాం కదా, కరెక్ట్గా అలాగా 4 ఫోల్డ్స్ని అయితే వేసుకుంటాము. మళ్ళీ చూపిస్తున్నాను ఓపెన్ చేసి, మిడిల్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేస్తాం, అంతే 4 ఫోల్డ్స్ అనమాట. ఇప్పుడు ఓపెనింగ్ ఒకవైపు ఉంటుంది, క్లోజింగ్ ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ వైపు నుంచి ఇప్పుడు ఫుల్ సర్కిల్ కాబట్టి దీని ఫార్ములా చేంజ్ అవుతుంది. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28 చేయాలన్నమాట. ఇది 2 పై వాల్యూ. 6.28 చేస్తే నాకు 5.4 వచ్చింది. సో ఆ టిప్ దగ్గర నుంచి నేను టేప్ ఇలాగా కదుపుకుంటూ కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకుంటాను. వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి కిందకి హైట్ అయితే మెజర్ చేసుకోవాలి. 41.5 ఇంచెస్ అనమాట. మార్క్ చేసేసుకోవాలి టేప్తోని. ఆ కర్వ్ మీద ఇలా తిప్పుతూ మనం కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్లాత్ సరిపోకపోతే మనం క్లాత్ కూడా అటాచ్ చేయాలన్నమాట. అది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. కంప్లీట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకుంటే 2 హాఫ్ సర్కిల్స్ వస్తాయి. కంప్లీట్గా ఒక ఫుల్ సర్కిల్ అనేది వస్తుందన్నమాట. మనం ఇలా 4 ఫోల్డ్స్లో వేసి కట్ చేసుకుంటే ఫుల్ గేర్ వస్తుంది. చాలా బాగుంటుంది లుక్ కూడా. మనకి ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువ ఫోల్డింగ్స్తో అయితే కట్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం చాలామంది అయితే ఇలా ఫుల్ సర్కిల్ వరకు యూజ్ చేస్తారనమాట. నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఆ కర్వ్ నుంచి ఈ కింద వరకు 41.5 ఇంచ్ ఉండాలి. మీరు కట్ చేసే ముందే ఒక పేపర్ మీద మొత్తము క్యాలిక్యులేషన్స్ అన్నీ రాసుకొని ఉంచుకోండి. సో మనం అస్తమానికి క్యాలిక్యులేట్ చేయకుండా ఈజీగా మార్క్ చేసి కట్ చేసేయచ్చు. పేపర్ మీద ఎలా అయితే కట్ చేసామో సేమ్ ఫ్యాబ్రిక్ మీద కూడా అదే మెథడ్ అనమాట. కాకపోతే మనకి క్లాత్ పన్నా తక్కువ ఉంటుంది, మన హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు క్లాత్ అనేవి అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసే విధానం కూడా నేను చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా 4 క్లాత్స్ ఫోల్డింగ్స్ని మనం ఓపెన్ చేస్తే మనకి ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట. గేర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 4 ఫోల్డింగ్స్ వేసింది మనకి మెయిన్ క్లాత్. ఈ గ్రీన్ కలర్లో అనేది లైనింగ్ అనమాట. నేనైతే ఇలా యూజ్ చేశాను. లైనింగ్ ఏమొచ్చి హాఫ్ సర్కిల్, మెయిన్ క్లాత్ ఏమొచ్చి ఫుల్ సర్కిల్ లాగా. మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఇక్కడ వీడియోని పాజ్ చేసి లైక్ చేసి ఒక కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అది 3-in-1 ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అప్పుడు మీకు అవి కూడా ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేసి పెడతాను. సో మెయిన్లీ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారు అనేసి. నాకు అసలు ఖాళీ లేదండి, అందుకనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది సాటిన్ క్లాత్ అండి. సాటిన్ క్లాత్ని ఓన్లీ 2 ఫోల్డింగ్స్ వేశాను.
ఎక్కడైతే మనకి క్లోజ్ ఉందో ఆ క్లోజ్ వైపు నేను నా వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 తీసుకున్నాను. నేను ఇక్కడ 36 వేస్ట్ రౌండ్ తీసుకున్నానండి. ఎందుకంటే కుట్లు కూడా ఉంటాయి కదా, హాఫ్ ఇంచు అలా 4 సైడ్స్ 2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని 36 ఇంచ్కి 3.14 చేశాను. నాకు 11.45 ఎంతో వచ్చిందనమాట. సో ఆ టిప్ దగ్గర నుంచి నేను టేప్ని ఇలా జరుపుకుంటూ కర్వ్ షేప్లో అయితే మెజర్ చేసుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. వేస్ట్ రౌండ్ 34, కానీ మనము కుట్లు వేసుకుంటాం కదా సైడ్స్, ఫ్రంట్ ఒక 1 ఇంచు, బ్యాక్ ఒక 1 ఇంచు, సో అవి కూడా యాడ్ చేసుకుంటే 36 ఇంచ్ అయిందనమాట. 36 ఇంచ్ ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి డివైడెడ్ బై 3.14 చేశాను. ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని టిప్ దగ్గర నుంచి ఆ కర్వ్ షేప్లో పెట్టుకొని టేప్ నెమ్మదిగా జరుపుతూ వీడియోలో చూపించినట్టు 11.45 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని కర్వ్ షేప్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు మనము కర్వ్ మెజర్ చేసుకుంటే మనం ఎంతైతే అనుకుంటున్నామో 36 ఇంచ్ కదా, 36 డివైడెడ్ బై 2 ఎంతైతే వస్తుందో కరెక్ట్గా అంతే వస్తుందన్నమాట. 18 ఇంచ్ వస్తుంది మనకు కరెక్ట్గా. ఇప్పుడు ఆ రౌండ్ అంతా మెజర్ చేసుకుంటే ఆ 18 ఇంచ్ కర్వ్ ఉంది కదండి వేస్ట్ రౌండ్, అక్కడి నుంచి మళ్ళీ మనం టేప్ జరుపుకుంటూ కిందకి 41 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు నేను లైనింగ్ చూపిస్తున్నానండి. ఏవైనా క్లాత్ జాయింటింగ్స్ అవి కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూసారా, మనకి ఒక సైడ్ అయితే హైట్ సరిపోయింది, కానీ ఈ కిందకి సైడ్ సరిపోలేదు. ఎందుకంటే క్లాత్ పన్నా అంటే క్లాత్ హైట్ అనేది తక్కువ ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది అక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇది మెయిన్ క్లాత్ 4 ఫోల్డ్స్లో వేసి కట్ చేస్తాను కదా, అప్పుడు ఎలా జాయిన్ చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఓన్లీ లైనింగ్ ఎలా అయితే కట్ చేశాను అనేది చూపించాను. సో ఏదైతే మనం క్రాస్గా పీస్ కట్ చేసామో ఆ పీస్ని అయితే కిందన వేసేసి మళ్ళీ ఆ కర్వ్ షేప్ నుంచి 41 ఇంచ్కి మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటాము. అప్పుడు ఆ పీస్ని అంతా కూడా జాయిన్ చేసి మళ్ళీ కిందన వేసి ఆ అంబ్రెల్లా షేప్ని అయితే కట్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకు కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది. లైనింగ్ క్లాత్ కటింగ్ అయితే అయిపోయిందండి. నేను జాయింట్స్ కూడా అటాచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు కంప్లీట్గా మనకి లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్లో కనిపిస్తుంది, కానీ దీని వేస్ట్ రౌండ్ 36 ఇంచెస్ ఉంటుందన్నమాట. కిందన పీకో చేసేసి నేను జాయింట్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఫుల్ సర్కిల్ని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి నేను 1 సింగిల్ ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నానండి. అది 5.5 మీటర్స్ ఉంది. అందులో 5 మీటర్స్ నేను 4 ఫోల్డింగ్స్ వేసాను అనమాట. ఆల్రెడీ పేపర్ మీద చూపించాను కదా ఎలా ఫోల్డింగ్ వేయాలో. అంటే మొత్తం శారీని హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేయాలన్నమాట. ఫోల్డ్ వేసి కదలకుండా నేను పిన్స్ కూడా పెట్టుకున్నాను. సో మీరు మెజర్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28 చేసుకున్నాను. 5.73 వచ్చింది. ఆ టిప్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపించినట్టు 5.73కి మార్క్ చేసుకుంటే ఒక కర్వ్ లాగా వచ్చిందనమాట. ఆ కర్వ్ని నేను మెజర్ చేసుకున్నాను అనుకోండి, నాకు కరెక్ట్గా 9 ఇంచెస్ వస్తుంది. అంటే 36 కదా నాకు వేస్ట్ రౌండ్ రావాలి. సో 9 × 4 36 నాకు కరెక్ట్గా వేస్ట్ రౌండ్ వచ్చేసింది. సో ఆ కర్వ్ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి కిందకి 41 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ కిందను కూడా నేను కర్వ్ షేప్లోని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే నాకు ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట. దీన్ని కంప్లీట్గా 5 మీటర్స్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. అప్పుడు ఫార్ములాతో డివైడ్ చేయాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28. అదే మనకి హాఫ్ సర్కిల్ అనుకోండి 2.5 మీటర్స్ ఉండాలి. అది వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.15 చేసామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట వేస్ట్ రౌండ్ అనేది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు 41 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను, కానీ ఈ ఫోల్డింగ్ సైడ్ మనకి సారీ హైట్ అనేది తక్కువ ఉంది. సో మన హైట్ ఏమొచ్చి ఎక్కువ ఉంది, సరిపోవట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ని కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ ఏదైతే మిగులుతుందో అది కిందకి వేసి కట్ చేసి ఆ సైడ్స్ అనేవి జాయిన్ చేస్తాను అనమాట. నేను స్టిచ్చింగ్ వీడియోలోని కంప్లీట్గా ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తానండి. ఇందులో జిప్ కూడా ఎలా వేయాలి లెహంగాకి అనేది చూపిస్తాను. ఇది మాత్రం క్లియర్గా మీరు ఫాలో అవ్వారనుకోండి, కంప్లీట్గా మీ లెహంగా అనేది మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, బిగినర్స్ కూడా. ఫస్ట్ కింద సైడ్ అంతా కూడా కట్ చేసుకుంటున్నానండి. నాకు హైట్ ఇంకా కిందన సరిపోలేదన్నమాట. ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడ వరకు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు సైడ్ని క్లాత్ మిగిలింది కదా కర్వ్ షేప్ దగ్గర, సో ఆ క్లాత్ని అలా తీసుకొచ్చేసి ఈ కింద వైపు ఎక్కడైతే నాకు సరిపోలేదో అక్కడైతే పెట్టి పిన్స్ పెట్టుకున్నాను. సో మళ్ళీ ఆ కర్వ్ షేప్ దగ్గర నుంచి 41 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని నేను ఈ పీసెస్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 41 కాకుండా కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ క్లాత్ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేయడం చాలా కష్టము. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టి నేను క్లాత్ని అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఈ 2 క్లాత్లు పిన్స్ పెట్టుకున్నప్పుడే కొంచెం పైకి పెట్టాను. ఇంకా నేను కట్ చేసినప్పుడు కూడా కొంచెం
ఎక్కువ క్లాత్ ఉంచి కట్ చేస్తున్నాను. నేను అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 4 ఫోల్డింగ్స్ వేసి కరెక్ట్గా లెహంగా షేప్ వస్తుందో లేదో చూసుకుంటా అనమాట. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నానండి. మనకి సెపరేట్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, అవి రాంగ్ సైడ్ వైపు పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్ని క్లాత్లు అయితే ఉన్నాయో అవి ఇలాగా డబల్ స్టిచ్ వేసేసి మళ్ళీ దాని మీద టాప్ స్టిచ్ వేసేసి దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 4 సైడ్స్ ఉన్నాయి కదా, 2 క్లాత్ 1 సైడ్ వస్తుంది, ఇంకో 2 క్లాత్స్ ఇంకో సైడ్ వస్తుంది అనమాట. సో ఈ 2 క్లాత్స్ కంబైన్ చేసుకొని మనము ఫస్ట్ రాంగ్ సైడ్లో స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్లోని టాప్ వైపు స్టిచ్ చేయాలన్నమాట. అలా అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనకి లుక్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. మనం అటాచ్ చేసినట్టు అసలు కనబడదు అనమాట, అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే అది అటాచ్ చేయాలో అది రైట్ సైడ్లో పెట్టుకొని, ఇప్పుడు మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, అదైతే రాంగ్ సైడ్లో పెట్టుకొని మొత్తము స్టిచ్ వేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ వేసుకోండి, మనకి బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ కింద లెహంగాకి ఉండిపోయింది కదా, అది రైట్ సైడ్లో పెట్టుకున్నాను. ఈ క్లాత్ పీసెస్ ఉండిపోయాయి కదా ఇప్పుడు అటాచ్ చేయాల్సినవి, అవైతే రాంగ్ సైడ్లో పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. అదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం అంతా రైట్ సైడ్లోకి ఉంటుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ నేను అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇలా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. కింద పీకో చేసేస్తే మనకి మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఆ కర్వ్ షేప్ దగ్గర నుంచి 41 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి కిందన ఎగుడు దిగుడు లేకుండా ఒక లెవెల్గా వస్తుందన్నమాట. మనకి కొన్ని మెటీరియల్స్ అనేవి మనం ఎంత 4 ఫోల్డ్స్ వేసుకున్నా సరే మనకి క్లాత్ అనేది కదిలిపోతుందండి. అప్పుడు మనము డోర్కి కానీ వాల్కి కానీ డబల్ టేప్ అంటించి దానికి లెహంగాని అటాచ్ చేసి కిందన ప్లెయిన్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను రెడ్ ఫ్రాక్ వీడియో అయితే ఒకటి చేశాను, ఒక షార్ట్లో అయితే ఆ టిప్ చెప్పాను. కాకపోతే ఈ వీడియోలో నేను అది అటాచ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నేను కరెక్ట్గా షేప్ వచ్చేసింది అనుకొని పీకో చేసేసాను. వేసుకొని చూస్తే నాకు సైడ్స్ అనేవి ఎక్కువ అయిపోయింది క్లాత్. అప్పుడు మళ్ళీ సైడ్స్ కట్ చేసి మళ్ళీ పీకో చేసుకున్నాను అనమాట. ఆ వీడియో అనేది నేను షూట్ చేయలేదు. సో నాకు ఇక్కడ ఫుల్ సర్కిల్ ఇలా వచ్చిందనమాట. ఇది మెయిన్ సారీ ప్లెయిన్ పీస్ అనమాట, ప్లెయిన్ క్లాత్. పైదేమొచ్చి ఫుల్ సర్కిల్ పెట్టుకున్నాను, లోపల సాటిన్ లైనింగ్ ఏమొచ్చి హాఫ్ సర్కిల్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా మెషర్ చేస్తే మనకి 18 ఇంచెస్ కన్నా ఎక్కువ వస్తుందండి. ఆ ఎక్కువ ఏదైతే వచ్చిందో అవి మనం మార్క్ చేసేసుకొని ఆ ఖర్చుకు పెట్టేసుకోవాలి. కరెక్ట్గా 18 ఇంచెస్ మాత్రమే మనం ఉంచుకోవాలన్నమాట. చూడండి 18కి 21కి ఎంత గ్యాప్ ఉంది అది చూసుకొని కరెక్ట్గా ఆ గ్యాప్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1.5 అటువైపు 1.5 మార్క్ చేసుకుంటే మధ్యలో కరెక్ట్గా 18 ఉండిపోద్ది అనమాట. ఆ 18 దగ్గర మనము కుట్టు వేసేసుకుంటే అయిపోతుంది. నాది 34 పెట్టినా సరిపోతుందండి, కానీ నాకు ఎందుకో కొంచెం లూజ్గా పెట్టుకుంటే బెటర్ కదా, ఫ్యూచర్కి కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను పెట్టుకున్నాను. నేను పై వరకు లెహంగా పెట్టుకుంటే నాకు సరిపోతుంది, కానీ మనం కింద వైపు ఎప్పుడైనా పెట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి మనకి వేస్ట్ రౌండ్ అనేది ఎక్కువ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను 36కి అయితే పెట్టుకున్నాను. ఈ 2 క్లాత్లు కూడా ఫస్ట్ సారీ పీస్ మెయిన్ క్లాత్లు 2 జాయిన్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మార్క్ చేసుకోవాలి. మధ్యలోని 18 ఇంచెసే ఉండాలి, మధ్యలో ఇంకా ఎక్స్ట్రా ఏమున్నా సరే ఖర్చులు పెట్టేసుకోండి. ఇప్పుడు దానికి సాటిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తానండి. ఇప్పుడు దీనికి మనము జిప్ వేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఆల్రెడీ సారీ క్లాత్ని ఒకవైపు అంతా అటాచ్ చేసుకొని సాటిన్ అటాచ్ చేసేసాము. అంటే ఒక సైడ్ క్లోజ్ అయిపోయింది, ఒక సైడే ఓపెన్ ఉందన్నమాట. ఈ లెహంగా ఓపెన్ సైడ్ ఉన్న వైపు మనకి మెయిన్ క్లాత్ను సాటిన్ కదిలిపోతూ ఉంటుంది. సో జిప్ వేయడానికి నేను ఏం చేశానంటే పైనుంచి కింద వరకు 6 ఇంచెస్కి ఒక స్టిచ్ అయితే వేసేసాను. అప్పుడు మనకి మెయిన్ క్లాత్ సాటిన్ కదలదు. ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒకవైపు క్లోజ్ చేసేసాము, మధ్యలో 18 ఇంచెసే ఉండాలి, ఇటువైపు కూడా 1.5 ఖర్చుకు పెట్టుకున్నాము. అక్కడి నుంచే స్ట్రెయిట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాను. నేను జిప్ ఎక్కడి నుంచి అయితే నేను వేయాలో అక్కడి నుంచి కూడా కిందకి 6 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను. సో అక్కడ నేను జిప్ వేస్తే సరిపోద్ది. మీరు వీడియోలో కొంచెం చూడండి ఎలా వేస్తున్నానో అనేది. జిప్పు మనకి కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని ఆ సైడు రివర్స్ సైడ్లో పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. సో మనం క్లాత్ని రివర్స్ చేసినప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తుంది. నేను వీడియోలో చెప్పలేకపోతున్నాను, వాయిస్ అనేది ఎలా ఇవ్వాలో తెలియట్లేదు, నేను వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఇది ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. సో మనము జిప్ని కరెక్ట్గా పెట్టుకొని అటువైపుదే రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసి దాన్ని ఇలా జిప్ సింగిల్ పాదంతో వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. జిప్ వేసిన తర్వాత
ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే ఏవైనా మనం ఎక్స్ట్రా కుట్లు వేసేసామేమో అని తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి థ్రెడ్స్ అవన్నీ రిమూవ్ చేయండి. ఇప్పుడు జిప్ ఒకసారి క్లోజ్ చేసి చూడండి మనకి కరెక్ట్గా వస్తుంది. ఎక్కడైనా లూజ్ ఉందా లేదా అని తెలుస్తుంది. టర్న్ చేసి మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీద ఈ జిప్ పెట్టి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి జిప్ క్లోజ్ చేసి ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. కానీ మనకి ఏసి తీస్తున్నప్పుడు మనకి క్లాత్ అనేది మధ్యలో పడిపోతుంది అనమాట. దానికోసం అని నేను అక్కడ ఎక్స్ట్రా 1.5 క్లాత్ అయితే పెట్టాము కదా, అది జిప్ లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ వేసాను అనమాట. అప్పుడు నాకు ఎక్స్ట్రా క్లాత్స్ ఏవి జిప్లోకి రావట్లేదు, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నేను జిప్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదండి, అక్కడ ఒకసారి అయితే స్టిచ్ వేసేసుకున్నాను, డబల్ స్టిచ్. అంటే జిప్ కిందకి జారిపోకుండా అక్కడే ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసి ఎక్స్ట్రా జిప్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకున్నాను. సో ఆ పాయింట్ దగ్గర నుంచి కూడా నేను ఒక 3 ఇంచెస్ వరకు కూడా మెయిన్ క్లాత్ సాటిన్ పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఇంకా ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి సాటిన్ సెపరేట్గా మెయిన్ క్లాత్ సెపరేట్గా అయితే స్టిచ్ వేసుకున్నాను అనమాట. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. కానీ 36 ఇంచెస్ అయితే వేస్ట్ రౌండ్ ఏం పెట్టవసరం లేదండి. నా సైజ్ అయితే మీడియం సైజ్ అనమాట, అంత అవసరం లేదు. నేనైతే చాలా లూజ్ పెట్టేశాను అనుకున్నాను, కానీ నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది ఫిట్టింగ్ అనేది. కానీ 36 ఇంచెస్ అయితే అవసరం లేదు, ఒక 33, 34 అయితే పెట్టుకోండి సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే సాటిన్ క్లాత్ని పైనుంచి కింద వరకు స్టిచ్ వేసుకొని వచ్చేస్తున్నాను సైడ్స్. అలాగే తర్వాత మెయిన్ క్లాత్ ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత చుట్టూరు కూడా పీకో చేసేసుకోండి. సైడ్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జిప్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సైడ్స్ ఫినిషింగ్ నీట్గా వచ్చిందో లేదో అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు స్కర్ట్కి అదే లెహెంగాకి వచ్చిన కంప్లీట్ వేస్ట్ రౌండ్ని మెజర్ చేసుకుంటున్నాను. అంటే మనం దీనికి బెల్ట్ అనేది అటాచ్ చేయాలి కదా, సో ఇది ఎంత ఉందో మెజర్ చేసుకుంటే మనకి బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కరెక్ట్గా నాకు 36 ఇంచెస్ వస్తుంది అనమాట. వేస్ట్ రౌండ్ 36 ఇంచెస్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాత్ నేను 42 ఇంచెస్, సాటిన్ 42 ఇంచెస్ విత్ అయితే తీసుకున్నాను. దాని హైట్ ఏమో 5 ఇంచెస్ తీసుకొని రెండు కూడా చుట్టూరు స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు బక్రం అయితే తీసుకున్నాను, ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను 38 ఇంచెస్ బక్రము, 5.5 ఇంచెస్ హైట్ అనమాట. విత్ ఏమొచ్చి 38 ఇంచెస్ ఉన్నట్టు బక్రం తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ సాటిన్ క్లాత్ రెండు కంబైన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ క్లాత్కి మధ్యలోని ఒక ఫోల్డ్ వేసి ఐరన్ చేసుకున్నాను. కరెక్ట్గా ఆ మధ్యలో అంటే 2.5 ఇంచ్ దగ్గర ఈ బక్రం పీస్ కూడా పెట్టేసి ఐరన్ చేశాను అనమాట. ఒకవైపు స్టిక్ అయిపోతుంది మనం ఐరన్ చేయగానే, బక్రం అనేది అంటే క్యాన్వాస్ షీట్ అనేది ఒకవైపు స్టిక్ అయిపోతుంది అనమాట. దీని హైట్ ఏమొచ్చి 1.5 ఇంచే తీసుకున్నాను. మనకి బెల్ట్ 1.5 ఇంచ్ ఉంటే లెహెంగాకి చాలా మంచి లుక్ వస్తుందండి. అదే స్కూల్ స్కర్ట్స్ అనుకోండి ఇంకా పెద్దది ఉంటుంది విత్. అదే నార్మల్లో మనం లెహెంగాకి అయితే 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. ఇదేంటంటే హాఫ్ సాటిన్ వైపు ఉంది కదా, హాఫ్ నుంచి నేను పెట్టాను అనమాట, ఐరన్ చేశాను. ఐరన్ చేసి ఒకవైపు కుట్టేశాను అనమాట. ఆ బక్రం మీదే క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేశాను. అంటే 1.5 ఇంచ్ కదండి, 3 ఇంచ్ మనకి 4 ఇంచ్ క్లాత్ ఉండాలన్నమాట. బక్రం మధ్యలోకి పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టేశాను. ఇప్పుడు పిన్స్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇంకో సైడ్, ఈ క్లాత్ అనేది మనకి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట స్కర్ట్కి స్టిచ్ చేసుకోవడము. మిగిలిన 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విడిగా ఉన్న క్లాత్ని స్కర్ట్ రాంగ్ సైడ్లోని సాటిన్ వైపు ఫస్ట్ స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఆ బెల్ట్ని ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ వైపు ఏ కుట్లు కనపడకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బెల్ట్ని అయితే మళ్ళీ పిన్స్ తీసి ఓపెన్ చేసుకున్నాను. ఏదైతే బక్రం సైడ్ ఉందో అటు కాకుండా ప్లెయిన్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని స్కర్ట్కి అయితే రాంగ్ సైడ్ వైపు అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి రైట్ సైడ్ వైపు అటాచ్ చేసుకుంటామన్నమాట. ఇక్కడ నేను బెల్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచుకున్నానండి క్లిప్స్కి అటాచ్ చేయడానికి. ఈ బెల్ట్కి పెట్టే క్లాత్ నేను అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. దీన్ని ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఒక సైడ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని రివర్స్ వైపు పెట్టేసుకొని ఆ ప్లేస్లోని స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసి మీరు రివర్స్ చేసేసారనుకోండి ఇటువైపు, మనకి కరెక్ట్గా ఆ ఎడ్జ్కి వచ్చేస్తుంది అనమాట కుట్ట అనేది, కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ వరకే అది కావాలన్నమాట బెల్ట్ అనేది. సో రాంగ్ సైడ్లోని నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఒక 2 కుట్లు అయితే వేసేసుకొని ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉందనుకోండి
అది కట్ చేసేసి రివర్స్ చేసేస్తాను అనమాట. నాకు కరెక్ట్గా బెల్ట్ షేపు ఫినిషింగ్ కార్నర్స్తో సహా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ కార్నర్ కూడా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కార్నర్స్ దగ్గర కూడా కట్ చేసుకొని కట్స్ పెట్టేసుకొని ఇలాగ రివర్స్ చేసారనుకోండి, మనకి షార్ప్ ఎడ్జెస్తోని మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట ఆ లెహెంగా పార్ట్కి బెల్ట్. రైట్ సైడ్ వైపు ఆల్రెడీ మనము బక్రాన్కి క్లాత్ అనేది స్టిచ్ చేసాం కదండి, 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యాబ్రిక్కి ఖర్చు ఉండిపోయింది కదా, అది లోపలికి పెట్టేసి ఇది మీదకి పెట్టేసి కరెక్ట్ ఎక్కడైతే స్టిచ్ పడాలో అక్కడ నేనైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటాను అనమాట. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈజీగా వేసేసుకోవచ్చు. నేను స్టిచ్ చేయడము ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను అయితే ఫస్ట్ పిన్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నేను రైట్ సైడ్ వైపు ఇక్కడ బెల్ట్ ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట, పిన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. మీరు కావాలి అంటే కరెక్ట్గా ఎక్కడి వరకు వేస్ట్ రౌండ్ ఉందో అక్కడ వరకు ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రాగా బెల్ట్ ఇవ్వచ్చు. కొంతమంది ఎక్స్ట్రాగా ఇస్తున్నారు, అది వీడియోస్లో చూశాను. సో నేను అలాగే ఇద్దామని చెప్పేసి చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచ్ అన్ని సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి బెల్ట్లో అయితే స్టిచ్ చేశాను అనమాట. ఈ అన్నిటికి కూడా నేను క్లిప్స్ అనేవి ఇచ్చుకున్నానండి. మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అనమాట, లేకపోతే క్లాత్ మెటీరియల్ స్టోర్లో కూడా దొరుకుతాయి అనమాట. మన స్కూల్ స్కర్ట్స్కి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అనేవి మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం పెట్టి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ స్టిచ్చింగ్కి కంప్లీట్గా 4 డేస్ తీసుకున్నానండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఎండలు కూడా ఆ టైంలో ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది. కానీ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను దీని టాప్కి కూడా 3 in 1 అని చెప్పేసి మెటల్ బటన్స్ వేశాను. అవి ఎక్కడ డిస్కంఫర్ట్గా ఉంటాయేమని చెప్పి భయం వేసింది, కానీ నాకు అస్సలు డిస్కంఫర్ట్ లేవండి. చాలా బాగుందన్నమాట. అది ఒక్క డ్రెస్ని ఒక 3 వేస్లో వేసుకోవడం ఇంకా బాగుంది. సో కింద సైడ్ అంతా కూడా పీకో చేసేసాను. నేను క్రాప్ టాప్కి యూజ్ చేసిన 1 మీటర్ క్లాత్ చిన్న పీస్ కూడా వేస్ట్ చేసుకోలేదండి. నాకు చిన్న చిన్న పీసెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఉండిపోతాయి కదా, దాని మీద ఉన్న వర్క్ చిప్ వర్క్ వచ్చింది. ఆ వర్క్ అయితే చిన్న చిన్న పీసెస్ని కట్ చేసేసి ఈ లెహెంగాకి బెల్ట్ దగ్గర వేసేసాను అనమాట. యాప్లిక్ వర్క్ లాగా స్టిచ్ వేసేసాను. సైడ్స్ ఏమొచ్చి స్కూల్ క్లిప్స్ ఉంటాయి కదా, మనకి పెట్టి తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఆ క్లిప్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఈ క్లాత్తో స్టిచ్ చేసే కన్నా ఈ క్లిప్సే కొంచెం కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. కానీ ఓన్లీ లెహెంగా అయితే లుక్ రాలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్యాన్ గుర్తొచ్చిందనమాట. ఆ క్యాన్కి ఏమో నా దగ్గర శారీ పెట్టికోట్ ఒకటి ఉంటే ఆ శారీ పెట్టికోట్కి ఈ క్యాన్ అనేది వేశాను. అప్పుడు లుక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.